వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం సిర్పోర్కర్ కమిషన్ రిపోర్ట్ గురించి మాట్లాడదాం. 2019వ సంవత్సరంలో జరిగిన దిశ సంఘటనకు సంబంధించి ఆ నిందితులను ఎన్కౌంటర్ చేశారు కాబట్టి ఆ ఎన్కౌంటరు నిజమైన ఎన్కౌంటరా ఫేక్ ఎన్కౌంటరా అని తెలుసుకోవడం కోసము సుప్రీంకోర్టు సిర్పోర్కర్ కమిషన్ను నియమించడం జరిగింది. సుప్రీంకోర్టు వచ్చేసి ఈ సిర్పోర్కర్ కమిషన్ను నియమించడం అనేది జరిగింది. ఓకే, సిర్పోర్కర్ కమిషన్ రిపోర్ట్ ఏమిచ్చిందంటే ఈ ఎన్కౌంటర్ అనేది నిజమైన ఎన్కౌంటర్ కాదు, ఇది ఒక రకమైన బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పేసి తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా కోర్టులు ఏ విధమైన తీర్పులు కూడా ఇవ్వలేదు, ఇంకా ఏ విధమైన శిక్షలు కూడా ఇవ్వలేదు. అయితే ఈ ఎన్కౌంటర్లకు సంబంధించి కొన్ని విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. తెలంగాణలో 2015వ సంవత్సరంలో వరంగల్ నల్గొండ బార్డర్లో సిమీ ఉగ్రవాదులను కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అలాగే అదే సంవత్సరము ఒక ఇద్దరు ఇంజనీరింగ్ అమ్మాయిలను యాసిడ్ దాడి చేస్తే ఆ విద్యార్థులపైన కూడా ఎన్కౌంటర్ చేయడం అనేది జరిగింది. మనం కొద్దిగా ముందుకు వెళ్తే అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్. అసలు ఏంటిది ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ అంటే ఏమిటి చెప్తా వినండి. జనరల్గా మన భారతదేశంలో రూల్ ఆఫ్ లా ప్రకారం, న్యాయ ప్రక్రియ ప్రకారము ఒక వ్యక్తికి శిక్ష ఎలా పడుతుందంటే ముందు ఆ నిందితుడిని గుర్తించడం జరుగుతుంది. నిందితుడిని గుర్తించడం జరుగుతుంది. ఆ తరువాత కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ నిందితుడైనటువంటి వ్యక్తి నిజంగానే తప్పు చేస్తే దోషిగా నిర్ధారణ చేయడం జరుగుతుంది. దోషిగా నిర్ధారణ చేసిన తరువాత శిక్ష విధించడం జరుగుతుంది. సంబంధిత శిక్ష విధించడం జరుగుతుంది. శిక్ష విధించిన తరువాత ఆ శిక్షను అమలు చేయడం అనేది జరుగుతుంది. ఇది సమగ్రమైన న్యాయ ప్రక్రియ, భారతదేశ రాజ్యాంగం సూచించినటువంటి న్యాయ ప్రక్రియ. అయితే దీనికి వ్యతిరేకంగా జరిగిందే ఈ యొక్క ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్. ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ అంటే ఏమిటి? దీనికి వ్యతిరేకంగా జరిగింది అంటే అధికారులు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని ఎవరైనా వ్యక్తుల్ని గాయపరిచినా చంపినా దాన్నే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ అని మనం పిలవడం జరుగుతుంది. అయితే ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ సంబంధించి ఐపీసీ ఏం చెప్తుంది అనేది ఒకసారి మనము మాట్లాడుకోవాలి. ఐపీసీ ఏం చెప్తుందో ఒకసారి మనము మాట్లాడుకోవాలి. ఎక్స్ట్రా కిల్లింగ్ సంబంధించి మాట్లాడుకుంటే ఐపీసీ సెక్షన్ 96, ఐపీసీ సెక్షన్ 96 అండి. ఐపీసీ సెక్షన్ 96 ఏం చెప్తుందంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తులు అంటే పోలీసులు కావచ్చు, ఆర్మీ వాళ్ళు కావచ్చు, సాధారణ వ్యక్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడం కోసం అంటే వాళ్ళను వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడం కోసము ఎవరైనా వాళ్ళపైన దాడి చేస్తే ఆ దాడి చేసే క్రమంలో వాళ్ళను వాళ్ళు కాపాడుకునే క్రమంలో అవతల వ్యక్తులపైన దాడి చేయొచ్చు. అంటే ఆ దాడి చేసే క్రమంలో అవతల వ్యక్తులు చనిపోయిన శిక్ష అనేది ఉండదని చెప్పేసి ఐపీసీ సెక్షన్ 96 అనేది చెప్తుంది. అంటే నాట్ ఓన్లీ పోలీసులే కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. అలాగే సిఆర్పిసి 46 ఏం చెప్తుందంటే ఏదైనా వ్యక్తి శిక్షార్హుడైనప్పుడు ఆ శిక్ష ఉరిశిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ పడే అవకాశం ఉన్నప్పుడు ఆ యొక్క నిందితుడిని అరెస్ట్ చేసే క్రమంలో కానీ, అలాగే కోర్టులకు తీసుకువెళ్ళే క్రమంలో కానీ, అలాగే ఆ యొక్క కేసును రీకన్స్ట్రక్షన్ చేసే క్రమంలో కానీ అవతల వ్యక్తుల నిందితులు ఈ యొక్క ఆఫీసర్స్ పైన దాడి చేస్తే వాళ్ళను రక్షించుకోవడం కోసము వీళ్ళు ఆయుధాలను ఉపయోగించవచ్చు. ఆయుధాలను ఉపయోగించుకునే క్రమంలో అవతల వ్యక్తులు మరణించినా కూడా శిక్ష ఉండదని చెప్పేసి సిఆర్పిసి 46 అనేది చెప్పడం జరుగుతుంది. ఇదంతా ఎలాగా న్యాయబద్ధంగా వీళ్ళపైన దాడి చేస్తేనే చేయాలి. ఒకవేళ
వీళ్ళు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సిఆర్పిసి ప్రకారము ఈ నిబంధనలకి అనుగుణంగా కాకుండా వాళ్ళకి నచ్చినట్లు బూటకపు ఎన్కౌంటర్లు చేస్తే శిక్షలు ఎలాగుంటాయి, ఏ సెక్షన్లు కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు సిర్పోర్కర్ కమిషన్ రిపోర్ట్ ఏమిచ్చింది, బూటకపు ఎన్కౌంటర్ అని రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఐపీసీ సెక్షన్ 299 ఐపీసీ సెక్షన్ 299 ప్రకారము అధికారులు వేధింపుల ద్వారా కానీ నేరుగా కానీ ఎవరిపైనైనా దాడి చేస్తే అవతల వ్యక్తులు మరణిస్తే అంటే చట్టవిరుద్ధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనైనా దాడి చేసినా చంపినా ఐపీసీ 299 మరియు ఐపీసీ 304 ప్రకారము శిక్ష అర్హులు. దాదాపు 10 సంవత్సరాలు వీళ్ళకు శిక్ష అనేది విధించడం జరుగుతుంది. దాదాపు 10 సంవత్సరాలు వీళ్ళకి శిక్ష అనేది విధించడము జరుగుతుంది. అయితే ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ ప్రకారము ఎవరైనా వ్యక్తి కావాలనే అవతల వ్యక్తులపైన దాడి చేయొచ్చు. అంటే అధికారులు ఎగ్జాంపుల్ మనము జై భీమ్ సినిమా చూసాం. అక్కడ పోలీసులు కావాలనే చంపేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎలా పోరాటం చేశారు ఏంటనేది మనం సినిమాలో క్లియర్గా చూసాము. ఈ కేసుకు సంబంధించి ఆర్టికల్ 20 ఏం చెప్తుందంటే ఎవరైనా వ్యక్తి తాను చేసిన నేరానికి మించి శిక్ష వేయకూడదని చెప్పేసి ఆర్టికల్ 20 చెప్తుంది. అలాగే మనం చూసుకుంటే ఆర్టికల్ 21 వచ్చేసి ప్రాణరక్షణ అనేది మనిషికి అవసరమని చెప్తుంది, రైట్ టు లివింగ్. అలాగే ఆర్టికల్ 22 ఏమో అక్రమ నిర్బంధం నుంచి ఆపడం జరుగుతుంది. ఓకే, అయితే భారతదేశంలో ఈ యొక్క ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్కి ప్రధాన కారణాలు కూడా మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా మనం ఎగ్జామ్స్లో డిస్క్రిప్షన్ పరంగా మనం రాస్తే ఇవి చాలా ఉపయోగపడతాయి. అలాగే మీ అభిప్రాయాలను కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచెప్పండి. అంటే ఇలా ఎన్కౌంటర్ చేయడము కరెక్టో రాంగో, ఈ యొక్క చట్టాన్ని వెంటనే తక్షణంగా అమలు చేయడమా లేదంటే పూర్తిగా ఆ యొక్క వాదోపవాదనల అనంతరం జరగడం కరెక్టో మీరు అనేది ఈ విషయంపైన మీరు కామెంట్ కూడా చేయండి, పార్టిసిపేట్ చేయండి. అయితే భారతదేశంలో ఈ యొక్క ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్కు ప్రధాన కారణాలు మనం ఒకసారి చూద్దాము. ప్రధాన కారణాలు ఏమిటంటే భారతదేశంలో ఉండేటువంటి వ్యక్తులకు భారతదేశ న్యాయ వ్యవస్థ పైన పూర్తి స్థాయిలో నమ్మకం లేకపోవడం. భారతదేశంలో ఉండే న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు పూర్తి స్థాయిలో నమ్మకం లేకపోవడము. రెండోది ఏమిటంటే ఎన్కౌంటర్ చేసే అధికారులను ప్రజలు హీరోలుగా చూడడము. అంటే సినిమాల ప్రభావము. అలాగే ఎన్కౌంటర్ చేసిన వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వడము, అలాగే రివార్డ్స్ ఇవ్వడము. అలాగే ఎన్కౌంటర్ చేయడానికి ప్రధాన కారణాలు ఏమిటంటే ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి పెరగడము. ఆ ఒత్తిడి పెరిగేటప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే పోలీసులకు పూర్తి స్థాయిలో పవర్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వెంటనే ప్రజలు అనేది చాలా ఆగ్రహంతో ఉంటారు, ప్రభుత్వాలపైన తీవ్రమైన విమర్శలు చేస్తారు. ఇది కూడా మనం ఒక కారణంగా చెప్పుకుంటాం. అయితే ఈ యొక్క రిపోర్ట్కి ఈ కేసుకి సంబంధించి ల్యాండ్ మార్క్ కేసు ఒకటి మనం చెప్పుకోవాలి. ఈ యొక్క రిపోర్ట్కి ఈ యొక్క కేసుకి సంబంధించి ల్యాండ్ మార్క్ కేసు ఒకటి మనము చెప్పుకోవాలి. అదేమిటంటే పియుసిఎల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. పియుసిఎల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రకు సంబంధించి తీర్పులో ఎన్కౌంటర్ గురించి తీర్పు ఏమొచ్చిందంటే ఎప్పుడైనా ఎన్కౌంటర్ జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చేయాలి, వెంటనే ఎఫ్ఐఆర్ రాయాలి. 48 గంటల కంటే ముందుగా స్టేట్ మానవ హక్కుల కమిషన్ ఉంటుంది కదండి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. 48 గంటల కంటే ముందుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక స్వతంత్ర సమగ్ర దర్యాప్తు సంస్థను కూడా నియమించాలి. ఆ దర్యాప్తు సంస్థను ఆ ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్కి అటాచ్గా ఉన్నటువంటి జిల్లా మెజిస్ట్రేట్కు నివేదిక దాన్ని అటాచ్ చేయాలి. అలాగే 3 నెలల్లో
3 నెలల్లో ఈ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు, జాతీయ మానవ హక్కుల కమిషన్కు రిపోర్ట్ అనేది అందజేయడం జరుగుతుంది. ఇదండి మనకి దిశ ఎన్కౌంటర్కి సంబంధించి టోటల్గా మనం చెప్పుకునే లెసన్ ఇది. అలాగే ఈ దిశ ఎన్కౌంటర్కి సంబంధించి కానీ, దిశ సంఘటనకు సంబంధించి కానీ భారతదేశంలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ చట్టాన్ని కూడా అసెంబ్లీ ఆమోదించడం జరిగింది. అలాగే దిశ యాప్, మొబైల్ యాప్ను కూడా తీసుకురావడం జరిగింది. ఈ దిశ మొబైల్ యాప్ వలన ఆంధ్రప్రదేశ్లో మహిళలు, చాలామంది ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి కూడా రిపోర్ట్స్ రావడం జరిగింది. వీలైతే అందరూ కూడా ఈ యొక్క దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని ఉపయోగించుకొని సేఫ్గా మీరంతా కూడా ఉండండి. అలాగే మన యొక్క ఈ లెసన్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.